వెల్కమ్ ట్రేడర్స్. వెల్కమ్ టు ట్రేడర్స్ చాయిస్ ఛానల్. ఈ వీడియోలో లాస్ట్ వీక్ మనం ఏదైతే స్టాక్ టైమింగ్ మోడల్ గురించి డిస్కస్ చేసుకున్నామో ఈ వీక్ కూడా టైమింగ్ మోడల్ ఏం చెప్తుంది, రాబోయే వీక్లో మనం ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్పేసి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో స్టాక్ ట్రేడింగ్ టైమింగ్ మోడల్, ఇక్కడ స్టాక్ ట్రేడింగ్ టైమింగ్ మోడల్ అనేది ఇందులో ఇన్పుట్స్ ఏముంటాయి, అలానే దీన్ని మనం ఇందులో ఉన్న ఒక్కొక్క పారామీటర్ని ఏ విధంగా అసెస్మెంట్ చేస్తాం అనేది అంతా కూడా నేను నా ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను, వీక్ 1 వీడియోలో డిస్కస్ చేశాను. సో ఎవరైనా ఆ పారామీటర్స్ గురించి డీప్గా తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో అయితే చూడొచ్చు. అది నేను కార్డ్స్లో ఇస్తాను లేదా ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఓకే, నా ఇక్కడ ఇన్పుట్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండైసెస్. ఇక్కడ ఇండైసెస్ ఎలా ఉన్నాయి మనకి? ఓకే, ఇండైసెస్ అనేవి ఇక్కడ ఈ వీక్ ఎలా ఉన్నాయి అనేది నిఫ్టీ 500 చార్ట్ ఒకసారి ఓపెన్ చేసి దాన్ని బట్టి మనం నిఫ్టీ 500 యొక్క స్టాన్స్ అనేది తీసుకుందాం. ఇక్కడ నిఫ్టీ 500 అనేది చార్ట్ ఉంది కదా, లాస్ట్ వీక్ మనం ఏమనుకున్నాం? ఇక్కడ లాస్ట్ వీక్ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి ఈ క్యాండిల్లో ఉన్నప్పుడు మనకి ఈ యొక్క సపోర్ట్ని బ్రేక్ చేసింది మార్కెట్ అనేది. సో ఇక్కడ మనం క్యాండిల్ డిసైజివ్గా క్లోజ్ అయింది కాబట్టి రెడ్ క్యాండిల్గా మన కాషియస్లీ స్ట్రాంగ్ నుంచి మోడరేట్కి డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది, అవునా? కానీ ఈ వీక్ ఏం జరిగింది? ప్రైస్ అనేది అక్కడక్కడే కన్సాలిడేషన్ అవుతూ సైడ్ బై సైడ్ క్యాండిల్స్ పడుతూ ఫ్రైడే రోజున కంప్లీట్గా ఒక సిగ్నిఫికెంట్ రెడ్ క్యాండిల్ అనేది వేసి మార్కెట్ అనేది డిసైజివ్గా ఈ 22,715 లెవెల్ని అయితే బ్రేక్ డౌన్ చేసింది. సో ఈ లెవెల్ గురించి కూడా ఆల్రెడీ లాస్ట్ వీక్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ లెవెల్ని చాలా ఇంపార్టెంట్ లెవెల్గా అబ్జర్వ్ చేస్తున్నాం అని. ఓకే, సో ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ లెవెల్లో కూడా మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ చేసింది. ఓకేనా? అలానే ఈ వీక్లో మనకి లాస్ట్ వీక్ క్లోజ్ నుంచి ఈ వీక్ క్లోజ్ చూస్తే ఇంచుమించుగా 1.48 అనేది 1.48% అనేది ఇండెక్స్ రెడ్లో క్లోజ్ అయింది. ఓకే, నెగిటివ్గా ఇండెక్స్ అనేది క్లోజ్ అయింది. సో దీని ప్రకారం మనం ఏం చేయొచ్చు? ఇక్కడ మన టైమింగ్ మోడల్లో ఇండెక్సెస్ అనేది రెడ్గా క్లోజ్ అయింది కాబట్టి మనం ఇక్కడ రెడ్ అనేది ఇచ్చుకోవచ్చు, రైట్? నెక్స్ట్ న్యూ 52 వీక్ హైస్. ఇక్కడ న్యూ 52 వీక్ హైస్ అలానే న్యూ 52 వీక్ లోస్ రెండింటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, ఒకసారి నేను ఇక్కడ చూడండి, న్యూ 52 వీక్ హై గ్రాఫ్ అలానే న్యూ 52 వీక్ లో గ్రాఫ్. ఇక్కడ న్యూ 52 వీక్ హై గ్రాఫ్లో ఇక్కడ ఏముంది? ఇక్కడ 41 స్టాక్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఆగస్ట్ 1 అంటే ఫ్రైడే. అలానే ఇక్కడ న్యూ 52 వీక్ లో చార్ట్లో ఓకే 22 స్టాక్స్ అనేవి ఉన్నాయి. అంటే నెట్ న్యూ హైస్ ఏమైనాయి? నెట్ న్యూ హైస్ అంటే న్యూ 52 వీక్ హైలోంచి న్యూ 52 వీక్ లో స్టాక్స్ తీసేస్తే ఇంచుమించుగా మనకి 20+ స్టాక్స్ అయితే నెట్ న్యూ హైస్ ఉన్నాయి. అంటే నెట్ న్యూ హైస్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. అలానే న్యూ 52 వీక్ హైస్ కూడా పెద్దగా ఏమీ తగ్గిపోలేదు. మార్కెట్ తగ్గినా కానీ న్యూ 52 వీక్ హైస్ పెద్దగా తగ్గలేదు. అలానే న్యూ 52 వీక్ లోస్ కూడా చాలా ఎక్కువగా ఏం పెరిగిపోలేదు. సో ఓకే ఇష్యూగా ఉన్నాయి. ఓకే, దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మన టైమింగ్ మోడల్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ మోడల్లో న్యూ 52 వీక్ హైస్ పాజిటివ్, అలానే న్యూ 52 వీక్ లోస్ కూడా పాజిటివ్గా ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాచ్ లిస్ట్స్. ఈ వాచ్ లిస్ట్స్లో ఈ వారం నేను చేసిన స్కాన్స్ ప్రకారం ఫ్యూ స్టాక్స్ అయితే ఉన్నాయి, మరి నో స్టాక్స్కి అయితే లేదు. ఓకే, ఫ్యూ స్టాక్స్ ఉన్నాయి. అలానే రీసెంట్ బ్రేక్అవుట్స్, ఫాలో అప్ మూవ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ రీసెంట్ బ్రేక్అవుట్ ఫాలో అప్ మూవ్స్లో ఫాలో అప్స్ అయితే ఈసారి మెనీ ఫెయిల్డ్. ఓకే, చాలా స్టాక్స్లో ఫాలో అప్ అయితే రాలేదు, రాకపోగా స్టాప్ లాసెస్ అయితే హిట్ అయ్యి ప్రైసెస్ అనేవి డౌన్ సైడ్ మూవ్ అయినాయి. ఇది ఒక నెగిటివ్. ఓకే, లాస్ట్ వీక్ ఇక్కడ లెస్ ఫాలో అప్స్ అనేవి ఉన్నాయి, బట్ ఈ వీక్ ఇంకొంచెం వర్స్ అయ్యి మెనీ ఫెయిల్డ్కి స్టాక్స్ అయితే మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టాక్ పార్టిసిపేషన్ వచ్చేసి ఈ వారం 1.75 ఉంది, విచ్ మీన్స్ బిట్వీన్ 1 to 2. ఇది కూడా కొంచెం నెగిటివ్గానే ఉంది. ఓకే, సో ఈ ఇన్పుట్స్ అన్నిటిని అనాలిసిస్ చేసి దీని ప్రకారం మనం ఏది డిసైడ్ అవుతామంటే స్టాక్ ట్రేడింగ్ ఎన్వైరన్మెంట్. ఓకే, ఈ స్టాక్ ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్ని డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు దాకా మనకి స్టాక్ ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కడ ఉంది? మోడరేట్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు దాకా
మనం చూసిన ఆ పారామీటర్స్ అన్నిటిని పరిధిలోకి తీసుకొని ఒక కంక్లూజన్ ఏం చేశానంటే ఇక్కడ మోడరేట్ నుంచి నా స్టాన్స్ అనేది డౌన్ గ్రేడ్ చేస్తూ వీక్ మార్కెట్గా అయితే నేను ఇప్పుడు చూస్తున్నాను. ఓకే, వీక్ మార్కెట్ అంటే మనకి ఏంటి ఇక్కడ అర్థం? వీక్ అంటే ఇక్కడ మార్కెట్ బ్రెత్ అనేది పూర్గా ఉంది. అలానే రిస్క్ అనేది అవాయిడ్ చేయాలి, ఎక్కువ రిస్క్ అనేది. ఓకే, ఏమైనా వెరీ స్ట్రాంగ్ సెటప్స్ ఏమైనా కనిపించినా కూడా చాలా తక్కువ రిస్క్తో మనం పొజిషన్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వీక్ ఉన్నప్పుడు మనం 3 పారామీటర్స్ అనేవి మనం కంట్రోల్ చేయాలి. ఏంటి ఆ 3 పారామీటర్స్ అంటే టోటల్ ఓపెన్ రిస్క్ని బాగా కంట్రోల్ చేయాలి, చాలా తక్కువకి తీసుకొచ్చేయాలి. అలానే రిస్క్ పర్ ఈచ్ ట్రేడ్ అనేది చాలా తక్కువకి తీసుకొచ్చేయాలి. పొజిషన్ సైజ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేది తక్కువ చేయాలి. ఇలా చేసుకుంటే మనం ఈ వీక్ మార్కెట్ కండిషన్స్లో మనల్ని మనం ప్రొటెక్షన్ అయితే చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఈ వారం ఏదైతే స్టాక్స్ లేదా ఏవైతే సెక్టార్స్ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్ ఉన్నాయనేది చూద్దాం. ఈ వారం కూడా స్ట్రాంగ్ సెక్టార్స్ ఇండస్ట్రీస్ వచ్చేసి హెల్త్ కేర్ అండ్ కెమికల్స్. లాస్ట్ వారం కూడా మనం ఇదే చెప్పుకున్నాం. అలానే ఈ వారానికి కూడా అవే కంటిన్యూ అయింది. ఇంకొకటి యాడ్ అయింది ఏంటంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్. ఓకే, ఇండెక్స్ లెవెల్లో అన్ని స్టాక్స్ తగ్గుతూ ఉంటే సో ఈ సెక్టార్స్కి సంబంధించిన స్టాక్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా స్టాండ్ అవుట్ అవడం జరిగింది. అలానే వీటికి సంబంధించిన ఎర్నింగ్స్ కూడా స్ట్రాంగ్గా రావడం జరిగింది. ఓకే, కాబట్టి ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆ, ఆ, అంటే ఇక్కడ సెక్టార్ గురించి మాట్లాడితే ఒక సెక్టార్లో ఉన్న అన్ని స్టాక్స్ స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓకే, అలాగే ఓవరాల్ మార్కెట్లో ఏవైతే స్ట్రాంగ్గా ఉన్నాయో వాటిలో ఆ స్ట్రాంగ్గా ఉన్న వాటిలో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఈ సెక్టార్స్కి మనం ఇంపార్టెన్స్ అయితే ఇవ్వచ్చు. ఓకే, అలానే లాస్ట్ వీక్ ఒకటి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీక్ ఎలాగా మనం ఇండెక్స్ ప్రైస్ యాక్షన్ అనేది జరగచ్చు అని చెప్పేసి గుర్తుందా? ఇక్కడ లాస్ట్ వీక్ ఫాలో త్రూ డే ఆర్ కన్సాలిడేషన్. ఫాలో త్రూ డే వస్తుందా, లేదంటే కొన్ని రోజులు కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అవుతుందా అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏమైందో చూద్దాం ఇక్కడ మనం. ఓకే, ఇక్కడ చూడండి, లాస్ట్ వీక్ ఏమనుకున్నాం? ఫాలో త్రూ డే అంటే ఇక్కడ మనకి వెంటనే ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వస్తుందేమో అనుకున్నాం. ఓకే, అలా అయినా రావచ్చు, లేదంటే కొన్ని రోజులు మార్కెట్ సైడ్ వైజ్ ఉండి తర్వాత అక్కడ నుంచి పెరగచ్చు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇక్కడ మార్కెట్ ఏం చేసింది 28th జూలైన రెడ్ క్యాండిల్ వేసి ఇంకా అక్కడ నుంచి సైడ్ బై సైడ్ క్యాండిల్స్ వేసి లాస్ట్ ఫ్రైడే మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ చేసింది. ఓకే, బ్రేక్ డౌన్ చేసింది. సో ఫాలో త్రూ అనేది ఈ విధంగా ఇచ్చింది మార్కెట్ అనేది నెగిటివ్గా. ఓకే, సో అలానే ఈ వీక్ మనం నెక్స్ట్ వీక్ గురించి కానీ లేదంటే ఆపై వచ్చే నెక్స్ట్ వీక్ గురించి కానీ మనం ఎలా రెడీగా ఉండాలి, మార్కెట్ ఎటువైపుగా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందనేది డిస్కస్ చేస్తే మనకి టాపింగ్ ప్యాటర్న్ ఇక్కడ టాపింగ్ ప్యాటర్న్ అంటాం. టాపింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక స్టాక్ కానీ లేదా ఇండెక్స్ కానీ బాగా పెరుగుతూ వెళ్ళాక అక్కడి నుంచి వన్స్ బయర్స్ అంతా వన్స్ బయ్యింగ్ డిమాండ్ అంతా కూడా ఎగ్జాషన్ అయిపోయిన తర్వాత మనకి సప్లై అనేది పెరుగుతుంది. ఆ సప్లై పెరిగినప్పుడు వాలటైలిటీ అనేది పెరిగి టాపింగ్ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ టాపింగ్ ప్యాటర్న్ యొక్క నెక్ లైన్ అంటాం, ఆ నెక్ లైన్ అనేది బ్రేక్ అవుతుందో అప్పుడు మనకి మార్కెట్ అనేది బాగా తగ్గిపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఇలా పెరుగుతూ వెళ్ళి అక్కడ ఇలా మనకి ప్యాటర్న్ అనేది ఫామ్ చేస్తే ఇక్కడ మనం ఒక లైన్ అనేది డ్రా చేస్తాం. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేస్తాం. ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ని నెక్ లైన్ అంటాం. ఓకే, మార్కెట్ కానీ ఈ నెక్ లైన్కి కింద వచ్చి క్లోజ్ అయితే మనం దాన్ని బియరిష్గా చూస్తాం. అక్కడ నుంచి మార్కెట్ తగ్గుతుంది అన్నట్టుగా చూస్తాం. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది ఇలా తగ్గుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకేనా? యాజ్ ఆఫ్ నో మనం సిఎన్ఎక్స్ 500 అయినా నిఫ్టీ 500 చూస్తే మనకి యాజ్ ఆఫ్ నో ఇలా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి. ఇది చూడండి, ఈ టాపింగ్ ప్యాటర్న్, దీన్ని హెడ్ అండ్ షోల్డర్స్ అంటాం. ఓకే, ఇదొక షోల్డర్, ఇదొక హెడ్, అలానే ఇదొక షోల్డర్, హెడ్ అండ్ షోల్డర్స్ అంటాం. సో ఈ టైప్లో టాపింగ్ ప్యాటర్న్స్ ఏమన్నా ఫామ్ అయితే అది మనం కొద్దిగా నెగిటివ్గా చూడాలి. మన ఎక్స్పోజర్ అనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి మనం మన ఇండెక్స్ చార్ట్లోకి వెళ్ళి ఫార్మేషన్ ఎలా ఉంది అనేది చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఫార్మేషన్ అనేది ఎలా ఉంది. కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫార్మేషన్ అనేది ఎలా ఉంది మనకి. చూడండి మార్కెట్ అనేది నీట్గా పెరుగుతూ వెళ్ళింది. అవునా, ఇదంతా కూడా మార్కెట్ పెరుగుతూ వెళ్ళింది. రైట్, పెరుగుతూ వెళ్ళాక ఏమైంది మనకి ఇక్కడ ఒక షోల్డర్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఒక హెడ్ అనేది ఫామ్ అయింది.
సో ఇక్కడ నుంచి మనం వెయిట్ చేసి ఏం చూడాలంటే ఇంకొక షోల్డర్ అనేది ఫామ్ అయ్యి ఈ లైన్ అనేది బ్రేక్ డౌన్ అవుతుందా, లేదంటే మార్కెట్ అనేది జస్ట్ కన్సాలిడేషన్ అయ్యి అప్ సైడ్ వెళ్తుందా అని చెప్పేసి మనం చూస్తుండాలి. ఓకే, ఏది కూడా ఇలాగ జరుగుతుంది అని చెప్పేసి మనం గ్యారంటీగా చెప్పలేం. బట్ అన్ని అన్ని రకాలుగా మనం మార్కెట్ని పర్సీవ్ చేసి అన్ని రకాలుగా మనం రెడీగా ఉండాలి. సో ఓకే, మార్కెట్ ఏం చేసినా సరే మనం రెడీగా ఉండాలి. ఓకే, ఎప్పుడు కూడా అలా ప్రిపేర్ అయి ఉంటే మనకి మనీ అనేది కోల్పోం. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.